మంచినీళ్ళు తీసుకురా. రే 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 ఏమని పిలిచావురా? వేస్ట్ అనే కదా? లేదే, బూస్ట్ అనే పిలిచానే. మరి నాకెందుకు అలా వినపడింది? వేస్ట్ గాలకి అలాగే వినిపిస్తుందిలే. నువ్వు వెళ్ళి మంచినీళ్ళు పట్టరా. ముఖం పేస్ట్ అయిపోద్ది. మంచినీళ్ళు కూడా తెచ్చుకోవాలన్నది బిజీగా ఇక్కడ ఏం పొడి చేస్తున్నారు? కనపడట్లా? డ్రాయింగ్ వేసుకుంటున్నా. ఏంటి తెల్ల కాగితాన్ని నల్లగా తయారు చేస్తావా? నేనేం నల్లగా చేయట్లేదు, చీకట్లో ఉన్న పిల్లి బొమ్మ వేస్తున్నా. అబ్బా పిల్లేదురా. చీకట్లో ఎలా కనిపిస్తుంది? మరి కళ్ళైనా కనిపించాలి కదా. పిల్లి నిద్రపోతుంది. అయ్యి బాబా ఈ వంటింట్లోకి ఎప్పుడు వెళ్ళాడురా? రేయ్ వంటింట్లో నీకేంట్రా పని? నేను కొత్త మంది కనిపెట్టాను తెలుసా? ఈ తాగిన వాళ్ళు వెంటనే నిజం చెప్పేస్తారు. అయ్య బాబాయ్ ఇది కిరసనాలు రా. చూసావా నిజం చెప్పేసా? అక్కడ పూజ అయిపోయింది, పదా ప్రసాద్ తీసుకుంటారా? వీళ్ళ పని ఇప్పుడు కదా, అన్నయ్య కాలేజీకి వెళ్ళిన తర్వాత చూసుకుందాం. ఏమైందిరా? ఏమని చెప్పను ఎన్నని చెప్పను. ఛీ యాదవ జీవితం. ఎక్కడో అమలాపురం తీసుకొచ్చి నన్ను కూడా ఈ బొమ్మలతో పాటు వీళ్ళు కడేసావు. ఆడుకుంటున్నారు. చిన్నపిల్లలు కదరా. చిన్నపిల్లలా? నువ్వు కాలేజీకి వెళ్ళాక నాతో నరకం స్పెల్లింగ్ రాయంతున్నారు. ఈ రోజు ఆదివారమా? అయినా నా బతుకు ఒక ఆట ఉందా పాట ఉందా? ఏదో ఒంటింటి జీవితం అయిపోయింది. నీకంత బోర్ కొడితే కాలేజీకి రారా? ఈ వయసులో చదువుకుంటే బాగోదేమో. చదువుకోవడానికి కాదమ్మా, సరదా కోసం. అక్కడ సరదాలే ఉంటాయమ్మా. రేపు జరగబోయే ప్రోగ్రామ్ కి ఈరోజు డాన్స్ రిహార్సల్స్ అమ్మా. వాళ్ళు వేసే కుప్పి గంతులు మేము చూడాలమ్మా. రేపు అక్కడ డాన్స్ చేసేది ఎవరో నీకు తెలుసా? ఎవరేంటి? మన ప్రొఫెసరే. అన్నయ్య అయితే అదిరిపోద్ది. నన్ను కూడా తీసుకెళ్ళండి. తీసుకెళ్తాం గానీ ముందు జిప్ వేసుకో. యాసింకాలం సలహేస్తుందంటే అనుకున్నాను. ఇదా చిచి. సింహాచలం తీసుకోండి. టీ అంటరా తాగి చావండి. జూనియర్ బాలసుబ్రహ్మణ్యం. చూడు నవ్వించాలి ఆపు. అది కదక్క, గాన గంధర్వుణ్ణి జూనియర్ బాలుని అని తెగ రెచ్చిపోయాడు. వాళ్ళ నాన్నగారికి పెద్ద బిజినెస్ అని చెప్పాడు. 2 కార్లున్నాయని చెప్పాడు. నీకొకటి ఇస్తానని చెప్పలా? అల్లుడు ఇదిగో ఈ డిజైన్ ని ఇక్కడ పోయి ఇక్కడ పోయి ఇక్కడ పోయి. జూనియర్ బాలు నిన్నే. నేను జూనియర్ బాలు ఏమిట్రా? అసలు ఆయన వింటే అసహించుకుంటాడు. సింహాచలం ఈయన జూనియర్ బాలు కదా? నీకెలా తెలుసు? ఎలా ఏంటి మన పండక్కి పందిట్లో కాదు బాలసుబ్రహ్మణ్యంలా ఫోజు కొడుతూ పాట పాడా. అది సంగతి. అందుకే ఈ ఊరు రారా అని చెప్పులు పట్టుకు బతిమాలినా ససేమిరా రాను అన్నాడు. వస్తే చెక్కల్లో చెవులు బయటకు వచ్చావని భయం అనమాట. ఇతను నీకేమవుతాడు? ఏమవుతాడు? కొలతేస్తే కొలబద్ద అవుతాడు. కొలబద్దేనా? అంతేకాదు మేనల్లుడు కూడా. అక్క పెన్సిల్ చెక్కి పెట్టవా? ఆ జూనియర్ బాలుకి ఇవ్వండి, చెక్కి పెడతాడు. హాయ్ జూనియర్ బాలు. అరే వీడికి పిల్లల్లో కూడా ఫ్యాన్స్ పెరిగిపోయారే. ఏం బాబు ఈ పాట మీరు కూడా విన్నారా? చప్పట్లు కూడా కొట్టాం. చప్పట్లు కొట్టారా? రాళ్ళొచ్చు కొట్టాల్సింది వచ్చి ఇంట్లో పడేవాడు. ఎదవా మే కట్టుకోవడం రాదు, ఈ మై కట్టుకోవడం పాట. ఆ చూపెట్రా లేడీస్ ముందు కొట్టాను ఫీలింగా. పదండి ఈ విషయం ఊరంతా చెప్పాలి. ఏమే కాఫీ తీసుకురా. పాలు లేవు బావయ్య. పాలు లేవా? ఇంట్లో ఇన్ని గేదెలు పెట్టుకుని పాలు లేకపోవడం ఏమిటే? నన్ను అడుగుతున్నారేంటి? ఇంట్లో ఉన్నారదా నువ్వే? నిన్ను అడగ ఇంకెవరిని అడగమంటావు? వారసులు వాళ్ళని అడగండి. ఒరే రాముడు. ప్రజెంట్ బాబాయ్. ఒరే రాముడు ఎక్కడ తెచ్చావురా? అరిచావా బాబాయ్? పిలిచారా? అరిచినట్టు వినిపిస్తాను. పాలన్నీ ఏమైనా? ఆకలితో ఉన్న వాళ్ళు ఆకలి తెచ్చమని నువ్వే కదా బాబాయ్ చెప్పావు. పాపం దోళ్ళు ఆకలితో అంబా నరుస్తుంటే జాలిపడి వదిలేసా. అంబా అరవక్కర్లేదురా. అలా దోణ వదిలేస్తే మన సంగతి ఏంట్రా? ఇంకెప్పుడైనా దోణ వదిలేస్తే చర్మ తీస్తావా వదలరా? రాజ్యం 8 అవుతుంది, కాఫీ ఇవ్వా? ఇవాళ కూడా పాలు లేవు. పాలు లేవా? ఎక్కడ ఘోరమే మళ్ళీ వదిలేస్తారా? ఏమో. రాముడు కావుడు మళ్ళీ ప్రెసెంట్ బాబాయ్. నాకేమని మాట ఇచ్చారా?
దూడను వదలమని చెప్పారా? మేము ప్రాణం పైన మాట తప్పేవాళ్ళం కాదు. మేము దూడను వదలలేదు, పిన్ని మీద ఒట్టు. నిజమే బాబాయ్, మేము దోణలు వదలేదు, గేదెలను వదిలేవు, నీ మీద ఒట్టు. రెండు ఒకటే కదరా దొంగ చచ్చిన వాళ్ళారా? 5 నెలల నుంచి అద్దెవ్వకుండా నా మీద కుక్కలు వదులుతారా? అయ్యో బాబురావు గారు, మమ్మల్ని ఈ విధంగా ఖాళీ చేయించడం మీకు ఏమైనా బాగుందా? 2 రోజులు టైం ఇవ్వండి సార్. 2 రోజులు కాదురా, 2 నిమిషాలు టైం ఇవ్వండిరా. నీ పక్కల వేషాలు నా దగ్గర కాదురా. నన్ను పప్పని అనుకున్నారా? ఇదిగోరా 5,000 రౌడీలకి ఇచ్చి తిత్తర్ చేస్తాను రా. బాబురావు గారు, ఓరే నీ ఇంట్లో డ్రైనేజీ కాలవదవ్వా ఇష్టపడేసావేంద్రా? బాబురావు గారు, మమ్మల్ని క్షమించండి బాబురావు గారు. క్షమించమని ఎవడన్నా అడుగుతారా? ఎవడన్నా చూస్తే మూతిలో మూతి పెట్టి కొరుకుతున్నాడు అనుకుంటారా? బాబురావు గారు, మీరే మాకు ఏదో ఒక దారి చూపించాలి. నువ్వు పైకి లే, నన్ను లేపు, ఆ తర్వాత దారి చూపిస్తా. అలాగే లేచి మీ టోపీ మీరు పెట్టుకోండి. చూపించండి సార్ దారి. మీకు దారి చూపించండి. మీ దారి అటు పదమిత్రమా పోదాము. వెళ్ళండి, ఇటు వచ్చారంటే చంపేస్తాను మిమ్మల్ని. బాబు పని అయిపోయిందిగా, డబ్బులు ఇస్తానా బాబు? అలా కంగారు పడిపోతావంటే ఎవరు కొత్త? డబ్బులు ఏమైపోయినాయి బాబు? నువ్వేం తీసావా? మజాక్ చేసినావే? మజాక్ ఏంటయ్యా బాబు? డబ్బులు కనపడక నేను చేస్తుంటే డబ్బులు ఇరా. హలో నరసరావు గారు, ఎవరది? నేను విన్నది నిజమేనా? మీరు మీ కోపాన్ని కాశీలోలు పెట్టి వచ్చారటగా? ఎవడన్నా యూస్ చేస్తాలో అర్థమైందిలేండి, వాడు నాకు తప్పు చెప్పాడు. బుద్ధి జ్ఞానం లేకపోతే సరే. మనం గుళ్ళోకి వెళ్దామా నాన్న? గుళ్ళో కాకపోతే ఏ సినిమా చూడడానికి వచ్చా? యూస్ చేస్తాలో ఏంటది? ఏం లేదు. అయ్యా పుయ్యర్ గారు, నాకు త్వరలో ప్రమోషన్ రావాలని అభిషేకం జరిపించండి. పిటిషన్ పెట్టుకోవాలంటే ఈ అమ్మ కాదండి, ఆ జయమ్మకు పెట్టుకోండి. ఏ అమ్మవారిని ఏం కోరుకోవాలో మాకు తెలుసు. మీరు మంత్రాలు స్పష్టంగా చదవండి చాలు. నువ్వు కళ్ళు పోయి. అమ్మా, నేను ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా పర్వాలేదు, కానీ మా నాన్నకి మాత్రం రాజస్థాన్, వీలైతే పాకిస్తాన్ ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు, లేదా కనీసం నాకు చెవుడు వచ్చేలాగా చెయ్యి. ఏం కోరుకున్నావే? హారతారిపోయింది. మీకు ప్రమోషన్ రావాలని. నా గోడేదో నేను ఏడుస్తాను, నీ గురించి నువ్వు అవహరించు. చదువు బాగా వంట పట్టాలని, కృష్ణుడు లాంటి మొగుడు రావాలని కోరుకో. కృష్ణుడా నాన్న? రామరామ కృష్ణుడు కాదు, రాముడు. శ్రీరామచంద్రుడు లాంటి భర్త రావాలని మొక్కుకో. మీ కళ్ళు. రాముడు కాదు, కృష్ణుడు కాదు, కానీ రావణాసురు లాంటి మంచి రాక్షసుని మొగుడుగా ప్రసాదించు తల్లి. మా నాన్న తిక్క కుదురుతుంది. నోరు మరీ ఎక్కువగా తెరవకు, ఏకలు దూరిపోతాయి. హైదరాబాద్లో ఫ్లైయింగ్ కేస్ ఇచ్చావు కదా, అంత ముద్దు వచ్చానా? అసలు ఫ్లైయింగ్ కేస్ ఎందుకు ఇస్తారో తెలుసా? ముద్దాడాల్సిన వ్యక్తి దూరంగా ఉన్నావు. నీ కన్వీనియంట్గా ఉంటున్న దగ్గరకు వచ్చాను. ముద్దు పెట్టు, ముద్దు పెట్టు. ముద్దు పెడతావా? ఏమిటి? ముద్దు కెడతావా? ముందు ముందు. ముద్దు ముద్దు ముందు ముందు. ఆయన ఏమిటలా చెవి దిగిన మేకలారిచావు? ఏదో కుట్టినట్టుంటేను. ఉంటుంది ఉంటుంది, చెమడాలు వచ్చేస్తాను. మనసు ఇక్కడన్నా దేవుడిని లగ్నం చేయి. కలవై. నీకేమైంది నాన్న? నన్ను ఇది కుట్టేట్టుంది, కొంచెం అమ్మవారు అనుగ్రహించినట్టుంది. పద పద.
రూపా 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 ఎవరు ఎవరు నేను పిలిచింది? తెలీదు నాన్న. మరెవరు? మగ వ్యధ గుంతులాగే ఉంది. పద అటు కాదు ఇటు. రూపా రూపా ఎందుకు అస్తమానం ఎవడో నిన్నే పిలుస్తున్నాడు? వీడా కాదు. మరి ఆ గొంతు ఎవడు? ఆ గొంతుగాడికి నీకు సంబంధం ఏమిటి? ఎన్నాళ్ళ నుంచి జరుగుతోంది భాగవతం? అసలు నువ్వు గుడికి వచ్చింది మొక్కు తెచ్చుకోవడానిక, ఆ గొంతుగాడిని కలుసుకోవడానిక? చెప్పు, నిజం చెప్పు. ఎందుకు అలా తిరుగుతున్నావు? ముద్దు మొక్కు. ఏంటి మా చుట్టూ తిరుగుతానే? మొక్కు మొక్కు. అయిపోయి శ్రీచక్రం చెప్పవేమే? తల్లి క్షమించు, తల్లి క్షమించు. ఒక్కసారి కాదు 3 సార్లు మునగాలి. రూపా 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 ప్లీజ్ నీకు దండ పెడతాను, నన్ను వదిలే. మా నాన్న నన్ను చెప్పేస్తాడు. ప్లీజ్ 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 ప్లీజ్. రూపా కొలిట్లో మునిగిపోయిందా? రూపా ఏమైపోయింది? అదేమిటి అక్కడ మునిగి ఇక్కడ తేలేవు? మెడలో గొలుసేమిటి? అవును, హైదరాబాద్ లో పోయించింది, ఇక్కడికి ఎలా వచ్చింది? ఆ చేతిగా గాజులేవి? అవును, ఏది? ఇడ్సావు ముందా గొలిసితే గొలిసి మళ్ళీ మునిగితే ఏం వస్తాయో ఏం పోతాయో. ఇదిగో ఈసారి మునిగిన తోటే తేలు. మళ్ళీ మునగల నాన్న, వద్దు ఇంకా చాలు. అన్ని నీ ఇష్టమైన ఏమిటి? 3 సార్లు మునిగితే గానీ మొక్కు తీరదు. మునుగు. ఇంతంతసేపు లోపల ఈత కొడుతున్నావా? అదేమిటి మళ్ళీ గాజులు వచ్చాయి? కన్న తండ్రినే ఫూల్ చేయాలనుకుంటున్నావా? ఎక్కడో హైదరాబాద్ లో పోయిన గొలుసు ఇక్కడ ఎలా దొరుకుతుంది? ఒక చోట మునిగిపోయినప్పుడు పోయిన గాజులు మళ్ళీ ఇంకో చోట తెలగానే ఎలా వస్తున్నాయి? అసలు ఏం జరుగుతోంది లోపల? ఇంకా ఏమేం పోగొట్టు చచ్చావు చూసేస్తాలో. రంభా ఊరోసి మేనకలతో స్వర్గంలో డాన్స్ చేసినట్టు కళ వచ్చిందిరా. మరి నేను పక్కలేనా? నువ్వు ఉంటే స్వర్గం ఎలా అవుద్ది? వెళ్ళిపోయాడంటే అత్త అత్త ముక్కు మీద గొబ్బెమ్మలా ఉండేదానివి పుంజులని పెట్టబోయేమంటే అత్త అత్త అత్తో అత్త అత్తో అత్త అత్తో అత్త. నా మొగుడు చచ్చాడని ఎవరు చెప్పారా మీకు? నేను నర్సు ట్రైనింగ్కి వెళ్ళొస్తున్నాను. చచ్చినోళ్ళరా మా మెగాస్టార్ సినిమాకి టికెట్ దొరికి నేను క్షేమంగా ఇంటికి చేరితే తిరుపతి వచ్చి గుండు కొట్టించుకుంటా స్వామి. 2040 2040 సార్ 2040 సార్ 2040 సార్ 2040 సార్ లేడీస్ పక్కన సీట్ సార్ 2040 2040 ఏం సార్ 2 టికెట్లు 2040 2040 2040 2040 అవినీతిని అంతం చేయాలని తీసిన ఠాగూర్ సినిమా టికెట్లు బ్లాకులు అమ్ముతావా? నీలాంటి వాళ్ళ వల్లేరా రోడ్డు మీద గుంతలు పూడట్లేదు? నీలాంటి వాళ్ళ వల్లేరా రైతులకు కరెంటు కోత, వాళ్ళ కుటుంబాల్లో కడుపు కోత? నీలాంటి వాళ్ళ వల్లేరా హాస్టల్లో అనాథలకు అన్నం అందట్లేదు? నేను బ్లాక్ లో టికెట్లు అమ్మడం వల్లే ఇన్ని నష్టాలు జరుగుతున్నాయా? అవునరా, మన రాష్ట్రంలో మొత్తం థియేటర్ల సంఖ్య 2614. అందులో ఏసీలు 886, నాన్ ఏసీలు 1732. వీటిలో డిటిఎస్లు 1256, మోనోలు 1332. మన రాష్ట్రంలో మొత్తం జనాభా 7,27,27,541. అందులో సినిమాకి వెళ్లే వాళ్ళ సంఖ్య 5,36,47,636. ప్రతి సంవత్సరం సినిమా చూడటం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 28,93,46,696. బ్లాకులో టికెట్లు అమ్మటం వల్ల ప్రభుత్వానికి పోయే ఆదాయం 8,93,47,772. ఈ డబ్బంతా సక్రమంగా ప్రభుత్వానికి చేరితే దాంతో రోడ్లు వేయించవచ్చు, 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయించవచ్చు, 646 హాస్టల్స్కు అన్నం పెట్టవచ్చు. చాలా ఇంకేమైనా కావాలా? సార్ జీవితంలో బఠానీలైనా అమ్ముకుంటాను గానీ బ్లాక్ లో టికెట్లు మాత్రం అమ్మను సార్, క్షమించండి సార్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం. అయితే సారీ. మీరు ఇక్కడ ఉన్నారా? గెటప్ ఎలా ఉందిరా? అఫ్ కోర్స్ ఈ గెటప్ చిరంజీవి కంటే నాకే బాగుంది కదా.
మెల్లిగానండి. ఈ మొక్క చిరు ఫ్యాన్స్ విన్నారంటే మీ కళ్ళు తీసి ఐ బ్యాంక్ కి బ్లడ్ తీసి బ్లడ్ బ్యాంక్ కి డొనేట్ చేస్తారు. అది సరే సార్, ఇంతకీ బాక్స్ ఏది? లంచ్ టైం పంపిస్తారండి మా ఆవిడ. వాడు అడిగేది మీ భోజనం బాక్స్ గురించి కాదు, ఠాగూర్ ఫిలిం బాక్స్ గురించి. నువ్వు తేలేదంట్రా? డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నుంచి ఎప్పుడు మీరే కానీ తెస్తారు. ఇప్పుడు వేలు కొరకు సుఖమేటండి, టికెట్లు అమ్మేసాం, జనం దోలు తీర్చేస్తారు. ఏదో గెటపుల మీద ఉండే ఇంట్రెస్ట్ ఫిలిం బాక్స్ మీద ఉండదు. మహేష్ బాబు, మహేష్ బాబు వస్తున్నాడు. మహేష్ బాబు వస్తున్నాడు. మహేష్ బాబు జిందాబాద్, 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 మహేష్ బాబు జిందాబాద్. తప్పకుండా మహేష్ బాబు వస్తున్నారు. మహేష్ బాబు, మహేష్ బాబు. ఏంటయ్యా ఎవరయ్యా మీరు? ఏంటి గొడవ? సీట్ నెంబర్ 26 మహేష్ బాబు. నేనేనయ్యా, ఇట్స్ మీ యార్. మరి జీ మహేష్ బాబు అని ఉంది. జీ ఫర్ గూటం, గూటం మహేష్ బాబు. గట్టం నేను మహేష్ బాబుకి గూటానికి ఏమైనా సంబంధం ఉందా? ఆ పేరు పెట్టుకోవడానికి మీకే సిగ్గు కాలేదు? మహేష్ బాబు పేరు నేను పెట్టుకోలేదు, నా పేరే మహేష్ బాబు పెట్టుకున్నాడు. షటప్. యాపిల్ కాయలంటే మహేష్ బాబు ఇక్కడ, కాకరకాయలంటే నువ్వెక్కడ? అర్జెంట్ గా పేరు మార్చుకో. అద్దె ఏంట్రా హైట్ పెరిగావు మాంసం తక్కువ, పిచ్చి బాబుడు వాగుతున్నావండి? మహేష్ బాబుకి ఎప్పుడు పెట్టారా? 20 సంవత్సరాల క్రితం పెట్టారా పేరు? నాకు 50 సంవత్సరాల క్రితం పెట్టిందా మా అమ్మ. అవసరమైతే అతన్నే పేరు మార్చుకోమనండి. మహేష్ బాబు కొట్టాడంటే మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఫ్యాన్స్ కొడితే ప్రాణమే పోయింది. పేరు మార్చుకో అంతే. రే సైడ్ ఇవ్వండి. మహేష్ బాబట పతివోడు బాబే. మెట్లెక్కలేకపోతున్నాడు. మహేష్ బాబట ఇక్కడ కాబట్టి అయిపోయింది. అదే మా ఊర్లో అయితేనా తిరగదీసిద్దాం. వేస్ట్ ఫిలో. La 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 la. ఏయ్, ఏం చూస్తున్నావు? నేనేం చూడలేదు. చూసావు? అబ్బాయి నేనేం చూడలేదు మేడం. నువ్వు నా నడుం చూసావు. నో 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 మేడం, ఐఎమ్ నాట్ ద టైప్. నేను అట్లా చూసేవాడిని కాదు. చూసావు? ఒకే ఒకసారి చూశాను మేడం. బాగుందా? బాగుంది మేడం. ఫోటో తీసుకో. ఎందుకులేండి మేడం. తీసుకో తీసుకో. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం. అబ్బా అదేంటండి మీరేగా పోజ్ ఇచ్చారు? పోజ్ ఇస్తే తీసుకోవడమేనా? ఓం కేశవ సోహ, ఓం మాధవ సోహ, ఓం నారాయణ సోహ. ఏ మారకుండా గురుగారు వచ్చే టైం అయింది. దీర్ఘాయుష్మాన్ భవ. అలా చూస్తామేంట్రా, శుద్ధి చేసుకో. ఓం విష్ణుమైన మహా. చారుకేశ, ఓం తిరుక్రా. నీకు దాహం వేస్తే మంచినీళ్ళు తాగు, మడి నీళ్లు కాదు. పిల్లలు, దైవ సన్నిధిలో మొదటి రోజు సాధన మొదలు పెడదామా? చారుకేశ, ఆది తాళం ఆనంద భైరవి రాగం. 30 ఏళ్ళకి ఒకటే రాగం ఒకటే తాళం. మొదలెట్టండి. సరే సరే గమగా గమ గమ దమ దని 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 రే. అద్భుతం. వినేశారా? నేను పాడినంత వినేశారా? ఎవరినైనా నువ్వు అచ్చు బాలసుబ్రహ్మణ్యం లాగా అమోఘంగా పాడావు. క్షమించండి, నేను బాలసుబ్రహ్మణ్యం పాడటం ఏంటి? బాలసుబ్రహ్మణ్యం అలా పాడతాను. పేరు రిషికేశ. మా కాలేజ్ లో హిందీ లెక్చరర్. హిందీయా? ఈడు బొందేం కాదా మామయ్య? ఈడు ఆల్రెడీ నా ట్రైన్ లో తగిలాడు. మన గురించి ఎన్నేసి మాట్లాడినాడో తెలుసా? ఎరా నారికేలా మహాడు. ఈయన ఆయన కాదేమోనండి. బాగా చెప్పారు. మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారు? హిందీ నా వృత్తి అయితే సంగీతం నా ప్రవృత్తి. మా తాతగారు
శ్రీ శ్రీ సంగనబట్ల మాణిక్య శాస్త్రి గారు గొప్ప సంగీత విద్వాంసులు. చివరి రోజుల్లో నన్ను దగ్గరికి పిలిచి, ఒరే రిషికేశ, జీవితంలో కనీసం ఒక రోజైనా శ్రీ శ్రీ విశ్వనాథ శాస్త్రి గారి దగ్గర సంగీతం అభ్యసించు, అప్పుడే నీ జీవితానికి అర్థం పరమార్థం అని ఆ పరమాత్మలో కలిసిపోయాడు. ఆ విద్వాంసుని కలవటానికి ఇంతవరకు వచ్చాను. మహానుభావులు ఇక్కడెక్కడ ఉన్నారు. విశ్వనాథ శాస్త్రి గారు మా మాయ. ఈయన మావయ్య ఏమిటిది? నన్ను ఆశీర్వదించండి మావయ్య. మామయ్య ఏంటి మామయ్య? అదేం చారుకేశా? అని మావయ్య కాదా? నువ్వు నాకు అన్నయ్య కాదా? మావయ్య కనీసం ఒక్క రోజైనా. ఒక రోజు ఏమిటి నాయనా, నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి నేర్చుకో. తాతగారు, విశ్వనాథ శాస్త్రి గారు నన్ను శిష్యుడికి అంగీకరించారు. తాతగారు పదండి, పని మొదలు పెడదాం. పాఠం మొదలు పెడదాం. రామ్మా. ఒరే చారుకేశ, నేను బాలసుబ్రహ్మణ్యంలో పాడటం ఏంట్రా? బాలసుబ్రహ్మణ్యమే పాడాడు. మా మామయ్య కామన్ సెన్స్ నీకు మ్యూజిక్ సెన్స్ లేదని నాకు తెలిసిరా. కంగారులో క్యాసెట్ కమిట్ అయిపోయారా? నో చారుకేశ. ఎస్ రిషికేశ. నో రిషికేశ. ఎస్ చారుకేశ. మాయా వీడికి జుమ్మంది నాదం. నన్ను ఎప్పుడు నమ్మరు కదా మీరు. ఈడి పాఠం ఏంటి వినండి. క్యాసెట్ తప్పు పెట్టాను మాయ్యా. పోనీ తిప్పి పెట్టు. ఏదో ఆప్షన్ చదువుకో. ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ప్రతిపక్ష నాయకుడు విరుచుకుపడ్డారు. మంత్రి గారి కుటుంబాన్ని అవమానించడం అమానుషమంటూ నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నాయకుడి మాటల్ని లైవ్ లో చూద్దాం. అవునండి, మంత్రి తప్పు చేస్తారు, మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా? మంత్రి ఫ్యామిలీ ఏం పాపం చేసింది? వాళ్ళని రోడ్డు ఎక్కించి అవమానిస్తారా? బాత్రూమ్లకు తాళాలు వేస్తారా? ఆ గవర్నమెంట్ తప్పు చేయదా? తప్పు చేస్తే అసెంబ్లీకి తాళాలు వేస్తున్నారా? సెక్రటరియట్ తాళాలు వేస్తారా? అలా మాట్లాడితే కుదరదు. కామన్ మ్యాన్ ని లైన్ లోకి వచ్చి మాట్లాడమనండి. జానకిరామ్ గారు, మీరు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? మాతృదేశం పార్టీలో అండి. ఎలక్షన్ టైంలో ఈ పార్టీని వదిలి ఇంకో పార్టీలోకి వెళ్ళినట్టున్నారు. అవునండి. ఏ పార్టీ సార్ అది? స్టార్ పార్టీలోకి జంప్ అయ్యాను సార్. దేనికి మారారు సార్? ఆ పార్టీ అధినేతకి ప్రజాబలం ఉంది, యూత్ బలం ఉంది, కొత్త పార్టీ. పైగా నేను సీనియర్ మోస్ట్ మెంబర్ ని, మినిస్టర్ కొట్టే అవకాశం కూడా ఉంది. అధికారంలోకి డెఫినెట్ గా వస్తుందని నమ్మకంతో చేరాను సార్. స్టార్ పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆ పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడిని ఏదో పొగిడినట్టున్నారు. ఎస్, పొగిడాను. స్టార్ పార్టీలో సామాజిక న్యాయం ఉంది, అవినీతిపై పోరాటం ఉంది, ప్రజలపై ఆరాటం ఉంది. పార్టీ అధ్యక్షుడు నీతిమంతుడు. మాతృదేశం పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడిని ఏదో తిట్టినట్టున్నారు. తిట్టాను. మాతృదేశం అంతా వన్ మ్యాన్ షో సార్. అక్కడ ఆయన ఒక్కడే కింగ్ సార్. అందుకే బయటకు వచ్చాను సార్. సీనియర్లకు విలువ లేదు, జూనియర్లకు తావు లేదు, వెన్నుపోటు రాజకీయాలు. ఎలక్షన్ తర్వాత స్టార్ పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు సార్? ఎలక్షన్స్ జరిగినాయి, పార్టీ పోయింది, గ్లామర్ పోయింది, ఇంకక్కడుండి మేము చేసేదే ఉంది. అందుకనే స్వగృహ ఆపరేషన్ తో మాతృదేశంలో చేరిపోయాం. స్టార్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడిని ఏదో తిట్టినట్టున్నారు. తిట్టేశా. స్టార్ పార్టీ అధ్యక్షుడు అవినీతి పరుడు, కులం పిచ్చి, వర్గం పిచ్చి, పార్టీ టికెట్లు అమ్ముకున్నారు. నిజంగా స్టార్ పార్టీ అధ్యక్షుడికి కులపిచ్చి ఉందా సార్? లేదు సార్. డబ్బులు తీసుకుని ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్నారా సార్? లేదే. నిజంగా స్టార్ పార్టీ అధ్యక్షుడు అవినీతి పరుడా సార్? నో. మరెందుకు సార్ స్టార్ పార్టీని, పార్టీ అధ్యక్షుడిని విమర్శించారు? తిట్టకపోతే బయటికి ఎలా వస్తాను సార్? మళ్ళీ మాతృదేశం పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆ పార్టీని ఏమని పొగిడారు సార్? మాతృదేశం పార్టీ నాకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీ. ఆ పార్టీలో చేరితే మా అమ్మ కౌగిల్లో చేరినట్టుంటుంది, తిరిగి నా పుట్టింటికి వచ్చినట్టుంది. ఆ పార్టీ కోసం నా ప్రాణాలు ఇస్తా, ఆ పార్టీ కోసం రక్తం దారపోస్తా. మీరు ఇప్పటికే స్టేట్ లో ఉన్న అన్ని పార్టీలు మారారు. ఇలాంటి రాజకీయ నాయకుల్ని ప్రజలు ఏమనుకోరా సార్? ఏంటి సార్ జనం గురించి మాట్లాడతారు? వాళ్ళు ఏంటనుకున్నారు సార్? మందు పోయిస్తే ఓట్లేస్తారు సార్, డబ్బులు ఇస్తే ఓట్లేస్తారు సార్, క్యాస్ట్ ని బట్టి ఓట్లేస్తారు సార్. ఒక అభ్యర్థి గుణాన్ని బట్టి ఎవరైనా ఓట్లేస్తారా సార్? వెయ్యారు సార్ వాళ్ళు. అందుకే మేమేం చేసినా వాళ్ళు మమ్మల్ని తిట్టే హక్కు లేదు సార్. అది సార్ జరిగింది. ఏంటి సార్ జనాన్ని ఇలా అన్నాను, కోపం వచ్చిందా మీకు? నిజంగా జనం మంచోళ్ళు అయితే ఒక సిన్సియర్ అభ్యర్థిని ఎందుకోరు సార్? వాళ్ళు చేసేది తప్ప కదా సార్? వాళ్ళని ఎలా బాగు చేయాలని నేను ఆలోచిస్తున్నాను సార్. దాని గురించి ఆలోచిస్తున్నాను సార్ నేను.
కిడ్నాపర్ కాదా? కామన్ మ్యాన్ కిడ్నాపర్ కాదు, నా ఫ్రెండ్. ఇదంతా డ్రామా. డ్రామానా?